అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్నర్ సోల్ వరల్డ్ టారోట్ అండి. అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీగా పాజిటివ్గా ఉండాలని అనుకుంటున్నాను, ఉన్నారు కూడా అని అనుకుంటున్నాను. ఓకే అండి, ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఎవరికైనా కామెంట్ కూడా పెట్టండి. మీకు ఎవరికైనా పెయిన్ఫుల్ రీజన్స్ ఏమైనా ఉంటే దాని ఆన్సర్ కోసం ప్లీజ్ కామెంట్ అయితే చేసేయండి. దానికి మీకు రెసల్యూషన్ దొరుకుతుంది. ఇన్ ద సేమ్ వే ప్లీజ్ అండి లైక్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు జనరల్ రీడింగ్ అనేది మీరు తీసుకుంటున్నారు కాబట్టి దానికి ఒక రిజల్ట్గా, దానికి ఒక ప్రతిఫలంగా మీరైతే జస్ట్ లైక్ చేయడం వల్ల ఏం కాదని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అయితే చూడండి. అట్లనే ఇది జనరల్ రీడింగ్ అనేది మ్యాక్సిమం రెసినేట్ అవుతుంది అన్ని రాసుల వారికి. ఇఫ్ ఎట్ రెసినేట్ కాకపోతే కానీ అది మీది కాదు అని వదిలేసేయండి, స్కిప్ చేసేయండి. అండ్ మ్యాక్సిమం అన్ని పాయింట్స్ రెసినేట్ కాకపోయినా కొన్ని పాయింట్స్ అయితే మీకు రెసినేట్ అవుతాయి ఖచ్చితంగా. సో ప్లీజ్ అయితే లైక్ చేసి అయితే చూడడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? అట్లనే ఈరోజు టాపిక్ అయితే చూసేద్దాము. అమావాస్య కదండి ఈరోజు, అంటే నిన్న మధ్యాహ్నం నుండి స్టార్ట్ అయింది. ఈరోజు బహుశా మధ్యాహ్నం వరకు ఉంది అనుకుంటున్నాను. సో అమావాస్యకి మీ ఎనర్జీస్ ఎట్లా ఉంటాయి ఏందని చూద్దాము. ఈ అమావాస్యకి మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి అండ్ మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి అండ్ అవుట్కమ్స్ ఏంటి, ఇద్దరు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళ అవుట్కమ్స్ కూడా చూద్దాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్. ఇక్కడ వడ్లు కనబడుతున్నాయి కదండి, ఇంకా ఇవి ఉన్నాయి నా దగ్గర. ఇవి కూడా ఒలిచేసి ఇచ్చేస్తే రాముల వారి తలంబ్రాలకి రెడీ అయిపోతాయి. మన వంతుగా మనం పంపించేసినట్టు అయిపోతుంది. ఒలిచేసాను, చూస్తున్నారు కదా. ఇంకా ఉన్నాయి, వేరే వాళ్ళకు కూడా ఇచ్చాను, రావాలి. నాకు వర్క్లో ఉన్నా కానీ కొన్ని వాళ్ళని ఇష్టం అన్నమాట. దేవుడి పని ఏదైనా చేయాలంటే నాకు బాగా ఇంట్రెస్ట్. సో దానికి వలుస్తున్నా అనమాట. టైం చూసుకొని మరీ వలచాల్సి వస్తుంది. ఓకే అండి, మీ ఎనర్జీస్ ఫస్ట్, రీసెంట్, పాస్ట్, ప్రెజెంట్ చూద్దాం. మీ ఎనర్జీస్ అండ్ మీ పార్ట్నర్ ఎనర్జీస్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. ఈ అమావాస్యకి మా వ్యూయర్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఒక ఎనర్జీ ఎలా ఉన్నాయి ప్లీజ్ యూనివర్స్ చెప్పేసేయండి. ఫస్ట్ మీ ఎనర్జీస్ చూద్దాం. ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్. ఏంజల్స్ అండ్ స్పిరిట్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్. ఇది వచ్చి మీ ఎనర్జీస్ అండి. అండ్ ఇవి వచ్చి మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్. కనిపిస్తున్నాయా? ఓకే, ఫస్ట్ వచ్చేసి మీరు చూద్దాము. మీరైతే మంచి ఎనర్జీలోనే ఉన్నారు. అంటే జస్ట్ వచ్చి మీరైతే రిలేషన్షిప్ వైజ్ చూసుకుంటే మీరైతే హ్యాపీగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. బికాజ్ ఆఫ్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అట్లనే ఫైనాన్షియల్గా వచ్చి స్టెబిలిటీ కోసం మీ వర్క్ ఏదైతే హార్డ్ వర్క్ ఇచ్చున్నారో ఆ హార్డ్ వర్క్ రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ మీరు ఒక ఎఫిషియంట్ అండ్ రెస్పాన్సిబిలిటీ పర్సన్ అనమాట. సో మీరు చేసిన హార్డ్ వర్క్కి రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చి ఫ్రూట్ఫుల్, మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో, ఆల్రెడీ కమ్యూనికేట్ చేస్తున్నారో, హ్యాపీనెస్లో సెలబ్రేషన్స్ చేసుకోవాలని అయితే మీ సక్సెస్కి సెలబ్రేషన్స్ చేసుకునే ఆ మూమెంట్లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. అండ్ మీకు వచ్చి ఇది ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మీ కమ్యూనికేషన్ అనేది చాలా సూపర్బ్గా చేస్తున్నారని చెప్పుకోవచ్చు.
అండ్ మీరు చేసే వర్క్ ప్లేస్లో కానీ హోమ్ ప్లేస్లో కానీ రెండు రెస్పాన్సిబుల్గా డీల్ చేస్తున్నారని చెప్పొచ్చు. అండ్ మీకు ఖచ్చితంగా గ్రోత్ అనేది ఉంది మీ ఫ్యూచర్లో, అంటే మీ ప్రొఫెషనల్ వైజ్ గ్రోత్ ఉంది అండ్ రిలేషన్షిప్ వైజ్ కూడా గ్రోత్ ఉందని చెప్పుకోవచ్చు. అట్లనే గుడ్ న్యూస్ అనేది కూడా మీరు ఫ్యూచర్లో వింటారు. అండ్ బ్యాలెన్సింగ్ అయితే చేస్తున్నారు ఖచ్చితంగా రెండింటిని. అట్లనే మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కానీ, లేదంటే పాస్ట్ పర్సన్స్తో కానీ, లేదా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తో కానీ ఎవరినో మీట్ అయ్యి మీరు స్పెండ్ చేయాలి అనుకుంటున్నారు. వాళ్ళతో అయితే మీ హ్యాపీ మెమరీస్ని మీరు రీకలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ జాయ్ ఏదైతే ఉందో వాళ్ళతో స్పెండ్ చేయాలనుకుంటున్నారు. జాయ్ఫుల్ మూమెంట్స్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళకు కూడా. అండ్ ఫైనలీ సెలబ్రేషన్ మోడ్లో అయితే ఉన్నారు. సెలబ్రేషన్స్ బీభత్సంగా చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు. ఇది వచ్చి ధనస్సు రాశి, వృషభ రాశి అండ్ మేషరాశి. వృషభ రాశి లేదు, మేషరాశి, వృశ్చిక రాశి, ధనస్సు రాశి, కర్కాటక రాశి ఇట్లాంటివి అయితే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అండ్ ఫైర్ ఎలిమెంట్ ఎక్కువ ఉంది, వాటర్ ఎలిమెంట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఈ పర్సన్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు, వాటర్ అండ్ ఫైర్ ఎలిమెంట్స్. ఓకే, సాగిటేరియస్, ధనుసు రాశి ఈ ఎనర్జీస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ చెప్పాను కదా, ఫైనల్లీ సెలబ్రేషన్స్ మోడ్లో అయితే ఉన్నారు. హ్యాపీగా స్పెండ్ చేయాలని అయితే మీరు అనుకుంటున్నారు. అంటే ఇది అన్నమాట ఇప్పుడు మీరున్న ప్రజెంట్ ఎనర్జీ. అండ్ మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఏందో చూద్దాం. మీ పార్ట్నర్ వచ్చేసి ఈగోయిస్టిక్ పర్సన్ అనమాట. అంటే ఈగోయిస్టిక్, నాట్ ఓన్లీ ఈగోయిస్టిక్ పర్సన్, అంటే ఇంట్రోవర్ట్. హీ డిడెంట్ స్పోక్ టు ఎనీ వన్ అండ్ హీ డిడెంట్ ఎక్స్ప్రెస్ ఎనీ ఫీలింగ్స్ టు ఎనీ వన్. ఎందుకు అంటే బికాజ్ ఈ డోంట్ లైక్ అనమాట. అట్లా ఎక్స్ప్రెస్ చేసుకోవడం అనేది వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళ నేచర్ అట్లా ఉంటుంది, అంతేకాని బట్ హీఈస్ అ గుడ్ అడ్వైజర్ అని చెప్పుకోవచ్చు. హీఈస్ అ గుడ్ టీచర్ అని చెప్పుకోవచ్చు. హీఈస్ అ స్కాలర్, వాట్ నాట్, కౌన్సిలర్ అని చెప్పుకోవచ్చు. అంటే తను ఏదైనా కూడా వాళ్ళని పట్టుకొని ఎవరైతే వాళ్ళ ముందు ఉంటారో వాళ్ళని డీల్ చేయగలిగే ఒక కెపాసిటీ ఉన్న ఒక వ్యక్తి అని చెప్పుకోవచ్చు. హీస్ అ ప్రాక్టికల్ పర్సన్. ఏదైనా కూడా ప్రాక్టికల్గా థింక్ చేస్తారు, అన్నిటికీ లాజిక్గా ఆలోచన అయితే చేస్తారు. ఈయనకు ఒక పవర్ అథారిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే విత్ ఇన్ వాళ్ళ హ్యాండ్స్లోనే ఉంటుంది. గ్రిప్డ్ పర్సన్ అనమాట. వేరే వాళ్ళని గ్రిప్ చేసుకోవడంలో, అథారిటేటివ్ చేసి వాళ్ళని రూల్ చేయడంలో వెరీ బిగ్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అట్లనే ఏదైనా సాధించగలిగే అటువంటి వ్యక్తి. ఏమంటారంటే సిచ్యువేషన్స్ అండర్ హిస్ కంట్రోల్ అనమాట. తీసుకురాగలేరు, ఆయన కంట్రోల్లో తెచ్చుకోగలిగే ఒక పర్సన్ అన్ని. అట్లని చెడుగా కాదు, మంచి పర్సన్. అంటే వీ కెన్ ట్రస్ట్ హిమ్, ట్రస్ట్ వర్తి అనమాట ఈ పర్సన్ అనేది. ఓకే, అండ్ అలానే పేజ్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చేసి మీకు ఒక న్యూ ఐడియా అనేది ఉంది. అంటే మీరు జ్ఞానాన్ని అంటే మీ నాలెడ్జ్ని మీరు ఎక్కడి నుంచైనా నేర్చుకోగలిగేటువంటి వ్యక్తి అనమాట. చాలామందితో కమ్యూనికేటింగ్లో కూడా మంచి వేస్ వెతుక్కుంటారు. అంటే కొత్త కొత్త వేస్, అంటే ఎట్లా కమ్యూనికేట్ చేస్తే వీళ్ళ నుంచి గుడ్ కమ్యూనికేషన్ మనం చేయగలం అనేది చాలా ఎనర్జెటిక్గా మీరు సాల్వ్ చేసుకునే ఒక పర్సన్ అని చెప్పుకోవచ్చు. అట్లనే ఇక్కడ ఆఫర్ ఇస్తున్నారు ఎవరో కానీ, ఆఫర్ ఇచ్చినా కూడా నాకు వద్దు అని చెప్పి వాళ్ళ తీరులో వాళ్ళైతే ఉన్నారు. ఆఫర్ని అయితే తీసుకునే పరిస్థితిలో లేరు. ఓకే, వాళ్ళు ఏదో థింక్ చేసుకుంటూ వాళ్ళ ఓన్ థింక్ మోడ్లో ఉన్నారు. అండ్ వాళ్ళు ఏదంటే వాళ్ళ ఓన్గా ఆలోచించుకుంటున్నారు తప్పితే వేరే వాళ్ళ వైపు చూసే పరిస్థితిలో అయితే లేరు. అండ్ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చేసి ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ పర్సన్. ఇక్కడ ఆల్రెడీ ఎంపరర్ ఎనర్జీ వచ్చింది, అట్లనే సేమ్ కింగ్ ఆఫ్ కప్స్ అనేది వచ్చింది. ఎందుకంటే ఆ పర్సన్ అనేది ఆల్రెడీ ఒక మంచి పర్సన్, అన్ని ఎథిక్స్ ఉన్న పర్సన్ అని చెప్పుకోవచ్చు. అట్లనే ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది కదా, ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ పర్సన్ అనమాట. అన్నిటిని తన కంట్రోల్గా తీసుకునేటువంటి పర్సన్ అనమాట. అట్లనే ఒక మంచి లీడరిస్టిక్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఓకే,
ఏదైనా కూడా టాలరేట్ చేసుకుని తనకున్న సిచ్యువేషన్ని టాలరేట్ చేస్తూనే తన కండిషన్స్లోకి మార్చుకునే ఒక కెపాసిటీ ఉన్న పర్సన్. అట్లనే ద వరల్డ్ కార్డ్ వచ్చేసింది. వరల్డ్ కార్డ్ అంటే మీ లైఫ్, మీ ప్రపంచం అంతా వాళ్ళదే అన్నట్టు, ఇంకా వాళ్ళ ప్రపంచంలో వాళ్ళే ఉన్నారు. అన్ని ఫీలింగ్స్ ఉంటాయి వీళ్ళకి, అంటే హోల్ ఫీలింగ్స్ అనేవి ఉంటాయి వీళ్ళకి. వీళ్ళు ఎట్లా అంటే అన్నీ ఉన్నట్టుగా ఫుల్ఫిల్ అవుతారు. ఖచ్చితంగా ఉన్నట్టుగా కాదు, వీళ్ళే ప్రపంచం అంతా ట్రావెల్ చేయాలనుకుంటారు. అట్లాగే లైఫ్లో మంచి సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటారు. వీళ్ళ లైఫ్ వీళ్ళే అచీవ్ చేసుకోవాలి ఎట్లన్నా కానీ. వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఒక మంచి అన్నిటికీ వీళ్ళే ఓన్ నాదే ఒక తనదైన ప్రపంచం అని అనుకుంటారు కదా, అట్లనే ఆ ప్రపంచంలో ఉండాలనుకుంటారు. అంటే సింగిల్ పర్సన్ క్యాన్ లీడ్ దే లైఫ్ అని చెప్పేసి ఇట్లా ఒక హ్యాపీ వేలో ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళాలి అనే ఒక డిజైర్ ఉంటుంది. ఏదైనా సరే మొత్తం హోల్ లైఫ్ అంతా కూడా నాదే, ఎట్లయినా నేను లీడ్ చేసుకోవచ్చు అన్న ఒక ప్యాషన్ ఉంటుందన్నమాట. అట్లాంటి ఒక ప్రపంచం అనేది నాదే అని ఉన్నట్టు ఉంటారనమాట. ఓకే, ఇవి మీ యొక్క అండ్ మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్, ఎనర్జీస్ ఇట్లా ఉన్నాయి. అండ్ మీ అవుట్కమ్స్ ఏంటో కూడా చూద్దాం. ఓకేనా, ఫ్యూచర్లో ఎటువంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు ఇద్దరు. ఈ అమావాస్యకి వీళ్ళ ఎనర్జీస్ ఇట్లా ఉన్నాయి ముందరికి. ఇప్పుడు నుంచి ఎట్లా ఉంటాయి అమావాస్య ఈ టైంలో వీళ్ళ ఎనర్జీస్ అనేవి ఎట్లా ఉంటాయి, మా వ్యూయర్స్వి అండ్ వాళ్ళ పార్ట్నర్స్వి ఇద్దరు ఎనర్జీస్ ఎట్లా ఉండబోతున్నాయి, వాళ్ళ అవుట్కమ్స్ ఏంటి. యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ దేర్ అవుట్కమ్స్. ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మా వ్యూయర్స్ ఇంకా వాళ్ళ పార్ట్నర్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ గైడ్ ఏంజల్స్. ఫస్ట్ మీరు చూద్దాం మీ అవుట్కమ్స్ ఏంటనేది. చూస్తున్నారు కదా కార్డ్స్ అనేవి. మీ అవుట్కమ్స్ అయితే ఇలా ఉన్నాయి. అంటే మీరు న్యూ బిగినింగ్స్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూడండి, చూపిస్తా ఒక్కొక్క కార్డు. ఫస్ట్ అయితే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అన్నమాట. కనిపిస్తున్నాయా కార్డ్స్? ఇవి మీ కార్డ్స్. ఫ్యూచర్ యాక్షన్ ఎట్లా ఉంది అంటే మీరు డిసిప్లైన్గా ఒక ట్రూత్ఫుల్ వేలో ఒక హానెస్ట్ పర్సన్ లాగా డీల్ చేయాలనుకుంటున్నారు. ఖచ్చితంగా అథారిటేటివ్ మోడ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అట్లనే ద చారియట్ అంటే ఇన్ అ మూమెంట్, ప్రజెంట్ మూమెంట్ కూడా వచ్చేసి మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేసి వెళ్ళాలి, మీరు ఏదైతే మీరు వర్క్ చేస్తున్నారో అది యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి విల్ పవర్ తోటి ఒక మంచి కంట్రోల్లో ఉండాలి అని అయితే మీరైతే ఆలోచిస్తున్నారని చెప్పుకోవచ్చు. అట్లనే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏం ఇండికేట్ చేస్తుందంటే ఒక నర్చరింగ్ కేరింగ్ పర్సన్ అని చెప్పి ఫైనాన్షియల్గా ఒక మంచి వర్కింగ్ పార్ట్నర్ తో ఒక మంచి వర్కింగ్ మంచి ఒక ఫైనాన్షియల్గా స్టేబిలిటీ పర్సన్ అని చెప్పేసి చూపిస్తుంది. అంటే మీరు దానికోసం స్టెబిలిటీగా ఎదురు చూస్తున్నారని అయితే చెప్తుంది. అలానే ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఏం చెప్తుంది అంటే న్యూ బిగినింగ్స్, న్యూ ఆపర్చునిటీస్ అని చెప్తున్నారు. ఖచ్చితంగా మీరు ఏదైతే మీ ప్రొఫెషనల్ లైఫ్లో కొత్త బిగినింగ్స్ కోసం ఎదురు చూస్తున్నారో అట్లాంటి వాళ్ళకి న్యూ ఆపర్చునిటీస్, న్యూ బిగినింగ్స్ అనేవి వస్తాయి. అండ్ మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్యూచర్లో నైట్ ఆఫ్ స్వర్డ్స్ విత్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ అనమాట. ఖచ్చితంగా మీరు ఏదైతే ఉన్నారో మీరు మంచి స్పీడప్ డెసిషన్స్ తీసుకుంటారు. ఫాస్ట్ థింకింగ్ క్యాపబిలిటీ ఉంటుంది. డిఫెండింగ్ అంటే మీరు ఎవరినైనా కూడా ఎదిరించి ముందుకు వెళ్ళగలరు అనమాట. యాక్షన్ ఓరియంటెడ్ పర్సన్ అనమాట. ఇట్లా మీ ఫ్యూచర్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి. మీరు తీసుకునే అవుట్కమ్ ఇట్లా ఉందన్నమాట. అంటే ఖచ్చితంగా ఫినాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది. అట్లనే మీరు ఏదైతే మీ ప్రొఫెషనల్ వర్క్ ఉందో దాన్ని యాక్షన్ ఓరియంటెడ్గా ఒక మంచి లాజికల్ అండ్ ఎథికల్ థింకింగ్ తోటి ముందుకెళ్తారని చెప్పుకోవచ్చు. అట్లనే న్యూ ఆప్షన్స్, న్యూ బిగినింగ్స్ అనేవి ఖచ్చితంగా ఉన్నాయి. మీ డిజైర్స్ అండ్ మీ విషెస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నెరవేరే ఛాన్స్ అయితే ఉంది. ట్రావెల్ చేస్తారు, ఖచ్చితంగా ఎక్కడికో ట్రావెల్ చేసి వెళ్ళాలనుకుంటున్నారు. ఓకే,
దీంట్లో వచ్చేసి వాటర్ ఎనర్జీ ఉంది, వాటర్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఫైర్ ఎనర్జీ ఉంది, ఎయిర్ ఎనర్జీ ఉంది, అట్లనే ఎర్త్ ఎనర్జీ ఉంది. ఎక్కువ వాటర్ ఎనర్జీ అయితే ఉంది. ఓకే. అండ్ మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. సైన్స్ చెప్పాలంటే క్యాప్రికాన్, అక్వేరియస్, అట్లనే జెమినీ, టారస్, అట్లనే అంతే, సాగిటేరియస్ కూడా ఉంది. ఓకేనా. అండ్ మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి, అవుట్కమ్స్ ఎట్లా ఉన్నాయి. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు ఖచ్చితంగా. ఎందుకని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే మీరు ఏదో చేశారు, సంథింగ్ మీ పర్సన్కి బాధ పెట్టే మాటలు అన్నారు. సో అట్లా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు చూడండి. అండ్ సఫరింగ్, బాగా ఎమోషనల్ పెయిన్లో ఉన్నారు. అండ్ స్లీప్లెస్ నైట్స్, బాగా ఓవర్ థింక్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఓవర్ థింక్, చాలా చాలా రెస్ట్లెస్, రిలాక్సేషన్ లేకుండా ఇట్లా ఓవర్ థింక్ అయితే చేస్తున్నారు. స్లీప్లెస్ నైట్స్ చూస్తున్నారు. అండ్ వాళ్ళే స్ట్రెంగ్త్ తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ఎట్లయినా ఈ పొజిషన్ని డీల్ చేయాలి, ఖచ్చితంగా నాకు నేనే అయితే స్ట్రెంగ్త్ కావాలి అని అయితే ఆలోచన అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా ఫోకస్ చేస్తున్నారు లైఫ్ పైన. అండ్ ఇక్కడ వచ్చేసి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఖచ్చితంగా లగ్జరీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ మోటివేషన్ అండ్ సెల్ఫ్ పవర్, విల్ పవర్ అనేది ఉండాలి. ఖచ్చితంగా ఫైనాన్షియల్లీ కూడా సెల్ఫ్ ఇండిపెండెన్స్గా ఉండాలి అని అయితే ఆలోచన చేస్తున్నారు. అంత సెల్ఫ్ గ్రూమింగ్ అనమాట. సెల్ఫ్ గ్రూమ్లో కూడా చూసుకోవాలి అనే ఆ ఎనర్జీ నుంచి బయటికి రావాలనుకుంటున్నారు. వెరీ గుడ్ అండి. అలానే ఇక్కడ హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నారు. ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేసి హై స్టాండర్డ్స్కి వెళ్ళాలి, ఫినాన్షియల్లీ సెట్ అవ్వాలి, స్కిల్ అండ్ డెవలప్మెంట్ పెంచుకోవాలి నేను, ఇంకా మంచి వర్త్ఫుల్గా ఇంకేదైనా మంచిగా నేను క్రియేట్ చేసుకోవాలనే ఆలోచనలు అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫైనల్గా కింగ్ ఆఫ్ కప్స్ ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ పర్సన్ అని చెప్పి సపోర్ట్, అంటే ఏదైనా తెలుసు కదా, కింగ్ ఆఫ్ పర్సన్ అంటే ఎమోషనల్లీ థింకింగ్ పర్సన్. ఎమోషనల్గా ఫీల్ అవ్వడం అనే స్టెబిలిటీ కోసం అయితే వెయిట్ చేస్తారు. ఫ్యూచర్ యాక్షన్ ఇట్లా ఉంది. ఖచ్చితంగా బయటకు వస్తారు, ఆ పెయిన్ నుంచి వచ్చి ఫ్రీగా మూవ్ ఆన్ అవుతారు, వర్క్ పైన కాన్సన్ట్రేషన్ పెడతారనమాట. ఇవి ఎనర్జీస్ వచ్చేసి. డివైన్ ఏం చెప్తున్నారు మీకు, ఏంజల్స్ ఎట్లాంటి గైడెన్స్ ఇస్తారో చూద్దాం. ఇప్పుడున్న సిచ్యువేషన్కి మా వ్యూయర్స్కి ఎటువంటి గైడెన్స్ ఇస్తారు ఏంజల్స్? ప్లీజ్ గివ్ గైడెన్స్ ఫర్ మై వ్యూయర్స్. మా వ్యూయర్స్కి గైడెన్స్ ఇచ్చేసేయండి. ఎటువంటి ఒక గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు మా వ్యూయర్స్కి? 3 కార్డ్స్ వచ్చినాయా, 4 వచ్చినాయా? ఇది మీకు ఇచ్చే గైడెన్స్. షవర్ ఆఫ్ ప్రాస్పెరిటీ ఒకటి, యువర్ డిజైర్ ఆర్ విత్ ఇన్ రీచ్. ఇవి అన్నమాట వచ్చిన గైడెన్స్ అన్నమాట. మీరు ఏదైతే ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం చూస్తున్నారో ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ మీకు దగ్గరలో ఉంది అని అర్థం అన్నమాట. షవర్ ఆఫ్ ప్రాస్పెరిటీ, ఖచ్చితంగా మీకు వెల్త్ ఆపర్చునిటీ అనేది రాబోతుంది. వెల్త్ ఆపర్చునిటీ అయితే రాబోతుంది. అలానే చెప్తా, అన్ని రకాలుగా వెల్త్ ఆపర్చునిటీ అయితే రాబోతుంది. అండ్ మీరు ఒక మంచి హార్డ్ వర్క్ అయితే ఇస్తారు. ఖచ్చితంగా మీ గ్రో అనేది అవుతుంది. మీరు చాలా హ్యాపీగా థింగ్స్ని అనేది ఎంజాయ్ చేయగలుగుతారు. అండ్ ఖచ్చితంగా ఏమంటే ఆపర్చునిటీస్ అన్నీ మీకు వస్తాయి. సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది. మేనిఫెస్ట్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు మేనిఫెస్ట్ చేస్తే మీకు మంచి లైఫ్ అనేది మీ ముందరే ఉంది అని చెప్తున్నారు ఏంజల్స్ అనేది. అలానే
ఇక్కడ యువర్ డిజైర్ ఆర్ విత్ ఇన్ రీచ్. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, మీ డిజైర్స్ ఏమైతే ఉన్నాయో, మీ కోరికలు ఏవైతే ఫుల్ఫిల్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ డిజైర్స్ ఫుల్ఫిల్ అయితే ఫెయిత్ అండ్ పేషెన్స్తో వెయిట్ చేయండి. నమ్మకం అండ్ ఓర్పుతో వెయిట్ చేయండి. అండ్ ఎగ్జైట్మెంట్ మీది సొంతం, మీ సొంతం అవుతుంది అని చెప్తున్నారు. అట్లాగే మీ పార్ట్నర్కి వచ్చేసి ఇదిగోండి టైమ్ ఈజ్ పర్ఫెక్ట్ టైమింగ్ అంటున్నారు. ఖచ్చితంగా ఇది ఒక పర్ఫెక్ట్ టైం. మీ మూడ్ ఆన్, మీరు ఏదైతే ఈ డిప్రెషన్ మోడ్లో ఉన్నారో దాని నుంచి బయటకు రండి, స్టెప్ అవుట్ చేయండి. అవుట్ చేసినాక మీకు హ్యాపీ లైఫ్ అంటే లగ్జరియస్ లైఫ్ అనేది, మీ హ్యాపీ లైఫ్ మీ దగ్గర ఉంది అని చెప్తున్నారు. అండ్ ఒక ప్లానింగ్ కూడా ఉండాలి. అట్లనే రేజల్ ఈ ఏంజల్ ఏం చెప్తున్నారంటే ఎన్లైటెడ్ అడాప్టబుల్ సోల్ఫుల్ కనెక్టెడ్. మీరు ఈ వెలుగులోకి రండి, చీకట్లో నుంచి ఏదైతే డిప్రెషన్ మోడ్లో ఉన్నారో, స్లీప్లెస్ నైట్స్ ఏదైతే చూస్తున్నారో దీని నుంచి అయితే బయటకు వచ్చేసేయండి అని చెప్తున్నారు. అండ్ వెళ్తున్నైతే చూడమని చెప్తున్నారు. అట్లనే మీరు ఏదైతే సోల్ఫుల్గా కనెక్ట్ అవ్వమని చెప్తున్నారు, కనెక్ట్ అయితే కనుక మీరు వెళ్తుర్ని చూడగలరు అని చెప్తున్నారు అనమాట. ఓకేనా, ఇది ఈరోజు గైడెన్స్. మీ ఎనర్జీస్ అయితే అమావాస్యకి ఇట్లా ఉన్నాయి. ఓకే, కీప్ గోయింగ్ రాక్. బాగా ఈ ఎనర్జీ మూడ్లో నుంచి అయితే బయటకు వచ్చేసేయండి. హ్యాపీ లైఫ్ మీకు కనపడుతుంది. ఓకేనా, అండ్ లైఫ్ ఫుల్ఫిల్మెంట్ అనేది మీకు కనపడుతుంది. ఓకేనా, సో డీప్ థింకింగ్, ఓవర్ థింకింగ్ ఇవన్నీ పక్కన పెట్టేసి దాని నుంచి బయటకు రావడానికి జస్ట్ మెడిటేట్ చేయండి. లేదంటే కనుక బయట హాలిడేని స్పెండ్ చేయండి. బయటకి నలుగురిలోకి వెళ్ళి కమ్యూనికేట్ చేస్తూ ఉండండి. అండ్ అవైతే మంచిగా మీకు ఫలితాన్ని ఇస్తాయి. అంతేగాని ఊరికే అట్లా కూర్చొని ఇంట్లో ఉండేసి థింక్ చేసుకుంటూ ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ ఉండద్దు. ఉంటే కనుక అవే నెగిటివ్ వస్తూనే ఉంటాయి. ఓకేనా, సో కమ్ అవుట్ ఆఫ్ ఇట్. బీ పాజిటివ్ ఆల్వేస్, థింక్ పాజిటివ్ ఆల్వేస్ అండ్ మేనిఫెస్ట్ పాజిటివ్ ఆల్వేస్. ఓకే, దిస్ ఈజ్ ద రీడింగ్ ఫర్ టుడే అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏం కాదు కదా. ప్లీజ్ ఎనర్జీస్ ఎక్స్చేంజ్ లైక్ అయితే చేసేయండి. మీలా ఉన్న వాళ్ళకి ఎవరికైనా రికమెండ్ అవుతుంది వీడియో అనేది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పటి వరకు ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దానికి. అందరికీ కూడా గ్రాటిట్యూడ్, సో మచ్ గ్రాటిట్యూడ్. అట్లనే సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పర్సనల్ రీడింగ్ కోసం స్క్రీన్ పైన నంబర్ డిస్ప్లే అవుతుంది, డిస్క్రిప్షన్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలంటే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.